న్యూస్ చూస్తున్నాం. వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల వైరల్ ఫీవర్ తో బాధపడుతూ వీరంతా ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం చిన్న పిల్లల వార్డులో రోజులాగే పిల్లలకు వ్యక్తులు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు విరేచనాలు అయ్యాయి. ప్రస్తుతం బాధితులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, వైద్యం వికటించి 17 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైనటువంటి ఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైరల్ ఫీవర్ తో బాధపడుతూ అయితే వీరంతా ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. వీరంతా కూడా చిన్నారులుగా తెలుస్తా ఉంది. శుక్రవారం సాయంత్రం నిన్నటి రోజున చిన్నపిల్లల వార్డులో రోజు మాదిరిగానే పిల్లలకు ఇంజెక్షన్ ఇచ్చినట్టు వైద్య సిబ్బంది చెప్తా ఉన్నారు. అంటే నిన్న టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వార్డు ఉందో ఆ వార్డులో టోటల్ గా 17 మంది ఇంజెక్షన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దాంతో అరగంట తర్వాత వారందరికీ కూడా శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం, శరీరంలో ఉన్నటువంటి మార్పుల ప్రభావంగా కూడా వాంతులు విరేచనాలు అయినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు అయితే వాంతులు విరేచనాలు పిల్లలకు తగ్గకపోవడంతో అయితే ప్రస్తుతం ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో వీళ్ళని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఒకరిద్దరికి కాదు, టోటల్ గా అక్కడ ఉన్నటువంటి వార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకు చిన్నారులకైతే ఉన్నటువంటి చిన్నారులకు అయితే 17 మందికి అని కూడా చెప్పొచ్చు. అయితే ఇది టోటల్ గా కూడా వాంతులు విరేచనాలు రావడం అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందంటూ కూడా ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. వైరల్ ఫీవర్ తో వచ్చినటువంటి పిల్లలకు జ్వరం ఇంజెక్షన్ బదులు వేరే ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఇంజెక్షన్ ఇవ్వడంతోనే ఇలాంటి ఘటన జరిగిందంటూ కూడా పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మొత్తంగా ఇది దీనికి సంబంధించి వైద్యులు మాత్రము అది అలా కాదు, వైరల్ ఫీవర్ ప్రభావంతోనే ఇలా జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రము ఇది ఇంజెక్షన్ వైరల్ ఫీవర్ కి సంబంధించినటువంటి ఇంజెక్షన్ వేయడం వల్లనే ఇంజెక్షన్ వేరేది మార్చేసిరంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెన్నెల, థ్యాంక్ యూ సైదులు. Bye.